ఈ చిరంజీవి మనకి హైదరాబాదులో విద్యారణ్య వేద పాఠశాలలో కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటున్నాడండి. 6 సంవత్సరాలు పూర్తయింది చిరంజీవికి. వేళ మా అందరికీ కూడా ఇదివరకు బ్రాహ్మణ సమాఖ్య భవనంలో స్కాలర్షిప్లు ఇచ్చేవారు. ఇచ్చేటప్పుడు సంధ్యావందనము, భగవద్గీత, వేదాధ్యయనము వీటి గురించి దాంట్లో కాలమ్స్ ఉంటాయి. అది టిక్కు పెట్టాలి మనకు. అంటే అది చదివితే బ్రాహ్మణ కుమారుడని లెక్క. మాకు ఆ క్వాలిఫికేషన్లు ఏమి లేకపోయినా టిక్కు పెట్టి ఇచ్చేసేవాళ్ళం. ఏంటి చిరంజీవి ఇంత చిన్న వయసులో 6 సంవత్సరాల గురువు దగ్గర శుశ్రూష చేస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ సెలవుల్లో భాగంగా కార్తీక మాసానికి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చక్కగా కుర్రవాడు కాలభైరవాష్టకం, ఎందుకంటే మంత్రాలకి పరిమితం అయిపోకుండా ఈ లోకానికి కావలసిన విధంగా మనం తయారవ్వాలంటే అన్ని విద్యలు మన దగ్గర ఉండాలి. శ్లోకాలు ఉండాలి, పురాణ ప్రవచనం ఉండాలి, పంచాంగ పరిజ్ఞానం ఉండాలి, వాస్తు పరిజ్ఞానం ఉండాలి. మనకి బయట ఉన్నటువంటి ప్రపంచానికి మన దైవం యొక్క, మన సంస్కృతి యొక్క, మన సనాతన ధర్మం యొక్క వివరణ చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. అలాగే చిరంజీవులు తయారవుతున్నందుకు ముందుగా అటువంటి చిరంజీవిని ప్రోత్సహించాలి. ముందుగా అటువంటి చిరంజీవికి ముందుగా మనం అందరం జై శ్రీరామ్ చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా కూర్చో. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం వరస్వరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున మనం కార్తీక పురాణాంతర్గతంగా అజామిలుడి యొక్క వృత్తాంతం చెప్పుకోవడం జరిగింది. రేపు పొద్దున్న అనుకోకుండా ఒక చిన్న పిల్లవాడికి నామకరణానికి వెళుతున్నాను. నామకరణం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చేయించేటువంటి పురోహితులు అడుగుతారు, ఏమన్నా తెలుసా, మీ కులదైవం పేర్లు ఏమైనా ఉన్నాయా, మీ పెద్దల పేర్లు ఏమైనా ఉన్నాయా అడిగి అప్పుడు నామకరణం నిర్ణయం చేయడం జరుగుతుంది. మనం ఆరాధన చేసేటువంటి దైవం యొక్క పేరు పిల్లలకి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం. ఎందుకంటే పిల్లలు ఊరికే పుట్టరండి. ఎన్నో నోములు చేస్తే, ఎన్నో వ్రతాలు చేస్తే, దేవాలయాల చుట్టూ తిరిగితే భగవద్ అనుగ్రహం వల్ల మనకి పిల్లలు పుడతారు. అంతే కదా ఏమిటి? ఆ పిల్లలు పుట్టినప్పుడు వారికి ఆ భగవంతుడి యొక్క పేరు కలిపి వారికి నామకరణం చేయడం జరుగుతుంది. అందుకే నామకరణంలో మొట్టమొదటి దేవుడి పేరు పెట్టమంటుంది. దేవపూర్వం కరాల్యేకం అని చెప్తుంది. ముందు దేవుడి యొక్క పేరు పెట్టాలట, భగవంతుడి యొక్క పేరు పెట్టాలట. మనకు పెట్టే పిల్లలకి పెట్టే పేర్లు వేళ గూగుల్లో సెర్చ్ చేసి 3 అక్షరాల పేర్లు పెడుతున్నారు. అవి అర్థం కూడా మాకు సంస్కృత పదాల్లో దొరకట్లేదు. ఏమిటి, ఈ పేరు కార్తికేయుడికి చెందిందేనా అన్నాడు. దాంట్లో ఎలా చెబితే అలాగ పెట్టమ్మా, ఇవి కావాలంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించి కార్తికేయుడికి సంబంధించి సుబ్రహ్మణ్య సహస్రనామావళి ఉంటుంది. దాంట్లో 1000 నామాలు ఉంటాయి. అందులో నీకు నచ్చిన అందమైన పేరు పెట్టమని చెప్తా. ఎందుకంటే ఆయనకి లేని నామంటూ లేదు, అన్ని నామాలు ఆయనవే. కానీ ఆయనకి చెందిన నామం పెట్టాలంటే ఆయన నామాల్లో ఒక నామం మనం తీసుకోవాలి. అలాగా భగవంతుడి యొక్క పేరు పెట్టుకోవాలి. ఈ కథలో అదే, దాని గురించే ప్రస్తావన. నిన్నటి రోజున యమభటులు వచ్చి అజామిళుని తీసుకువెళదామనుకున్న సమయంలో విష్ణుదూతలు వచ్చి అతన్ని
తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారట. చేస్తుంటే విష్ణుదూతలను అడుగుతున్నారట, ఏమయ్యా మీరు విష్ణుదూతల్లా ఉన్నారు, మాకు యమధర్మరాజు పంపించగా ఈ జీవిని తీసుకువెళ్ళడానికి మేము వచ్చాం, ఇతను మావాడు అని చెప్పి వాళ్ళు వాదం వేస్తున్నారు. అప్పుడు ఆ విష్ణుదూతలు అన్నారట, మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు ఇటువంటి వారిని మిమ్మల్ని అవలోకానికి తీసుకురమ్మని చెప్పారయ్యా అని చెప్పి ఆ విష్ణుదూతలు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులన్నీ కూడా చేసేటువంటి పాపాలన్నీ ఎప్పటికప్పుడు గ్రహింపబడుతుంటాయి. ఎలాగా అంటే పంచభూతాల ద్వారా, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చేసే పాపాలని అవి చూస్తూ ఉంటాయి. అవి లేని చోటే ఉండదుగా. ఇంకా గరుడ పురాణంలో చెప్పబడుతుంది, మగవాళ్ళు చేసేటువంటి ఆంతరికంగా పాపాలన్నీ కూడా మనం చూస్తాయి. వాళ్ళు శ్రవణులు అంటారు. మనస్సులో చేసిన పాపాన్ని కూడా గుర్తించేస్తారు. సీసీ కెమెరాలు ఎంతవరకు పనిచేస్తాయి? మనం చేసే పనిని రికార్డ్ చేస్తాయి. అంటే బహిర్గతంగా ఉన్న దాన్ని మాత్రమే చూపించగలుగుతాయి. కానీ మన మనసులో కూడా ఏముందో చూడగలిగే శక్తి ఆ శ్రవణను పొందుతాయి. మనం చేసే ఆలోచన కూడా వాళ్ళు గుర్తిస్తారు. అలాగే ఆడవాళ్ళు చేసే పాపాలు కూడా ఉంటాయి. అవి మానసికంగా చేసేవి కావచ్చు, శారీరకంగా చేసేవి కావచ్చు. వాటికి ప్రత్యేకించి శ్రవణులు అనేటువంటి ఆడవాళ్ళని పురమాయించారు. అక్కడ కూడా ప్రత్యేకించి లేడీస్కి ప్రత్యేకమైన ప్రార్థన ఇవ్వడం జరిగింది. అలాగా వీళ్ళు చేసేటువంటి పాపాలన్నీ గ్రహించి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చిత్రగుప్తుడికి తెలియపరుస్తారు. ఆ చిత్రగుప్తుడు వాటిని అన్నిటిని రికార్డ్ చేసి భద్రపరిచి, అది ఏ జీవికి తన యొక్క కాల ప్రమాణం పూర్తవుతుందో అటువంటి సమయానికి యముడికి తెలియపరిస్తే ఆ యముడి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆ జీవిని తీసుకువెళ్ళడానికి వస్తామయ్యా అని చెప్పారు. చెప్పి వెంటనే ఎవరిని తీసుకువెళ్ళాలో కూడా చెప్పారట. యమభటులు రావడానికి గల కారణాలు కూడా చెప్పారు. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుల్ని హత్య చేయడం, అంటే బ్రాహ్మణుని చంపేమని కాదమ్మా. బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు ఏమిటంటే, ఒక బ్రాహ్మణుడు దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు అనుకో, ఆయన యొక్క అర్చకత్వానికి భంగం కలిగించేలాగా ఆయన పొట్ట మీద కొట్టడం. అదే పురోహితుడు కూడా అంతే. ఒక పురోహితుడు తన వృత్తిని ఆచరిస్తూ ఉన్నప్పుడు అతని యందు చెడు భావన కలిగించి అతని వృత్తినికి భంగం కలిగేలా ప్రవర్తించడం కూడా బ్రహ్మహత్యతో సమానం. అంతే కదా. అతని వృత్తి లేకపోతే ఆయన జీవనం ఎలా చేయగలడు? అంటే ఆయన అవమానపరచడం, నలుగురిలో నిందించడం, ఆయన చేసిన దోషాన్ని పదే పదే ఎత్తి చూపడం, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో సమానంట. అలాగే భ్రూణహత్య అంటే తల్లి గర్భంలో ఉండగా శిశువుని సంహరించడం. ఇవి చాలా కాలం జరిగాయి. ఎందుకు జరిగాయంటే, పుట్టేది మగపిల్ల ఆడపిల్ల, గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క కదలికలను గుర్తించడం కోసం, వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం కనుక్కోవడం కోసం మన శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి స్కానింగ్ విధానాన్ని, అది పురుషుడైతే ఉంచుకుందాం, స్త్రీ అయితే తీసేద్దామని చెప్పి భ్రూణహత్యలు మన చేతితో మనం చాలా చేసాం గతంలో, 20 సంవత్సరాల కిందట. ఆ ప్రభావం ఇప్పుడు మన మానవ జీవనావళి మీద పడింది. ఎందుకంటే పురుషుల సంఖ్యతో సమానంగా స్త్రీలు ఉన్నప్పటికీ కూడా పురుషులకు వివాహం కావట్లేదు. మొన్న మధ్యన రుక్మిణీ కళ్యాణ పరిచయ వేదిక అని చెప్పి ఒక మహానుభావుడు, ఈ బ్రాహ్మణుల పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చెప్పి అందులో అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేయండి అన్నారు. అన్నీ కూడా మగవాళ్ళ ఫోటోలు వస్తున్నాయి కానీ ఆడపిల్ల ఫోటో రావట్లేదు. మంగళవారం నాడు అభిషేకం పెట్టాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అంటే ఇదివరకు ఆడపిల్లలు ఉండేవారు, పెళ్లి కాక ఆడపిల్లలందరూ వచ్చేవారు. ఇప్పుడు మగపిల్లలు క్యూ లైన్ కడుతున్నారు, ప్రత్యేకించి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం కోసం. ఎందుకంటే ఆడపిల్లలు దొరకకపోవడం, ఆడపిల్లలు విద్యావంతులు అయి ఉండడం, ఆడపిల్లలు ఉద్యోగస్తులు అయి ఉండడం, వాళ్ళకి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండడం, వాళ్ళకి దగ్గర భర్త దొరకాలంటే ఆ క్వాలిఫికేషన్ ఈయన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇదివరకు సీతా స్వయంవరం జరిగింది, ఇప్పుడు రామ స్వయంవరాలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. మొన్న మధ్యన ప్రత్యేకించి ఒక వీడియో తయారు చేశారు. చేస్తే అందులో 10 మంది మగాళ్ళని కూర్చోబెట్టి ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆవిడ మనసుకు నచ్చిన ఆవిడ మెడలో వాళ్ళ వరమాల వేయాలి. ఇప్పుడు మళ్ళీ అది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అలాగా ఇప్పుడు కదంతా ఎందుకు చెబుతున్నామంటే, భ్రూణహత్య తల్లి గర్భంలో ఉండగా శిశువును సంహరించడం అది దోషంట. అలాగే శిశువు హత్యలు చాలామంది పుట్టినటువంటి పిల్లని కాక మొన్న టీవీల్లో చూపించారమ్మ, శిశు విక్రయం జరుగుతుంది.
శిశు విక్రయం అనేది కొంతవరకు పర్వాలేదు, లేనిటువంటి వాళ్ళకి పిల్లనివ్వడం, అది అమ్మడమో లేకపోతే దానం చేయడమో అది వేరే విషయం. కానీ శిశువును సంహరించడం అంటే జరిగినటువంటి దోషాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పుట్టినటువంటి సింహను సంహరించడం, అది శిశు హత్యతో సమానం. కోపంలో శిశువుల్ని సంహరించడం, ఇలాంటివన్నీ కూడా శిశు హత్య దోషాలు. అలాగే బ్రాహ్మణ హత్య, శిశు హత్య, భ్రూణహత్య, గోహత్య. ఇవాళ జరిగేటువంటి గోవధలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? మాంసాన్ని అధికంగా తినడం చేత అది శరీరం పెద్దది కదా, ఎక్కువ మాంసం వస్తుంది కదా అని చెప్పి దాన్ని సంహరించేస్తున్నారు. మేకలైతే 4 కొయ్యాలి, గో అయితే 1 చాలట. ఏమిటి అలాగా గోహత్య చేయడం, ఇది కూడా దోషం. ఎందుకంటే గోవు సకల దేవతాస్వరూపం. రేపటి రోజున గోవు గురించి తెలియపరుచుకున్నాం. రేపు కానీ ఎల్లుండ కానీ విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు ప్రత్యేకించి మనకు సమయాన్ని కేటాయించి రేపు కానీ ఎల్లుండ కానీ అని చెప్పి వాళ్ళు సమయాన్ని తెలియపరిచారు. అప్పుడు గోమాతను ఇక్కడ తీసుకొచ్చే పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకు ఈ పూజా కార్యక్రమం పెట్టారంటే దీనికోసమే. ఎందుకంటే అందరూ గోవులను పూజించాలంటున్నారు కానీ గోవును సంరక్షించే వాళ్ళు లేరు. తల్లిని పూజించండి, తండ్రిని పూజించండి, తండ్రికి లోటు లేకుండా చూడండి అని చెబుతున్నాం కానీ తండ్రిని సేవించేవాళ్ళు, తల్లిని ప్రేమించేవాళ్ళు లేరు. ఇవాళ ఆచరణ శూన్యం. మనకి దానికోసమే ప్రత్యేకించి గోపూజ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్ని చోట్ల విశ్వవ్యాప్తంగా చేస్తుంది. అందులో భాగంగా నరసాపురం పట్టణానికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చేయడానికి నిశ్చయం చేసి మనకు రేపు కానీ ఎల్లుండ కానీ బ్రాహ్మణ సమాఖ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగా గోహత్య చేయడం ఇవన్నీ పాపాలట. ఇంకా పరాన్న బుక్కులు, ఇతరుల మీద ఆధారపడి భుజించడం. అంటే చాలామంది కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎదర వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు దొరుకుతుందా తిందామని, ఎదర వాళ్ళ వస్తువులు ఏవి కనపడతాయో ధరిద్దామని ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. అంటే ఇతరుల యొక్క వస్తువులు చాలా ప్రీతికరంగా కనపడతాయట. ఇతరుల మీద ఆధారపడి జీవించడం, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోకుండా ఇతరుల మీద ఆధారపడి జీవించడం, ఇది పరాన్న బుక్కులు అంటే. మనల్ని ఆశ్రయించి ఎలాగైతే ఇతర జీవులకు ఆహారం పెడతామో అలాగే వాళ్ళు చేయగలిగే శక్తి స్తోమత ఉన్నప్పటికీ కూడా ఇతరుల మీద ఆధారపడి జీవించడం, ఇలాంటి పరాన్న బుక్కులు పాపుల కింద లెక్కట. అలాగా వీటితో పాటు పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండడం, అలాగే పరపురుష వ్యామోహం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా దోషాలట. వీటితో పాటు తల్లిదండ్రులను గౌరవించకపోవడం, తల్లిదండ్రులను దూషించడం, గురువులను నిందించడం, ఇవన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటి. వీటన్నిటికంటే దైవాన్ని నిందించడం, దైవం చెప్పినటువంటి శాస్త్రాన్ని విమర్శించడం, దాన్ని అనుసరించకపోవడం, దాన్ని ప్రతిఘటిస్తూ మాట్లాడుతూ ఉండడం, శాస్త్రాన్ని నిందించడం, ఇవన్నీ కూడా పాపుల యొక్క లక్షణాలు. అలాగే మనకి ఏదైతే శాస్త్రం చెప్పబడిందో దాన్ని అనుసరించకపోవడమే కాకుండా దాన్ని వ్యతిరేకించి మాట్లాడుతుండడం, ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి. వీటన్నిటికి కూడా పాపుల కింద పరిగణింపబడతారు. అలాగే దేవాలయాలు నిర్మాణం చేసినప్పుడు ఆ దేవాలయాలకు కేటాయించినటువంటి స్థలాలని, దేవాలయాలకు ఉన్నటువంటి ద్రవ్యాన్ని వారు సొంతానికి వాడుకోవడం. అంటే పూర్వకాలం సప్త సంతానాల్లో ఒకటి దేవాలయ నిర్మాణం, తటాకం, చెరువులు తవ్వించడం, సత్రములు నిర్మించడం, ఇవన్నీ వాళ్ళు ఎంత ధార్మిక ఆచరణ ఆలోచన చేసి రేపటి రోజున దీనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి కొన్ని ఆస్తులు, భూములు వాటి పేరును రాయడం జరిగింది. వాటిని సంరక్షించవలసిన స్థానంలో ఉన్నటువంటి కొడుకులు మళ్ళీ వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడం. అలాగే కృతజ్ఞులై ఉండడం, అంటే చేసిన మేలు మరిచిపోయి ప్రవర్తించడం. ఎవరైనా మనకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నారా, ఆ మేలు చేసినటువంటి వాళ్ళని మర్చిపోవడం అనేది కృతజ్ఞత. అలాగా అటువంటి వాళ్ళందరూ పాపం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇలాంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అందరినీ తీసుకురమ్మని చెప్పి మా యమధర్మరాజు మాకు ఆదేశించాడయ్యా. అని చేత ఇతడు వర్ణాశ్రమ ధర్మాలన్నీ విడిచిపెట్టేశాడు, బ్రాహ్మణ ధర్మాలన్నీ విడిచిపెట్టేశాడు. అలాగే కామాంధుడై ప్రవర్తించాడు. అందుచేత ఇతన్ని మేము తీసుకువెళ్ళడానికి వచ్చాం అని చెప్పి ఆ యమదూతలు చెప్పారట. వెంటనే ఆ విష్ణుదూతలు అన్నారట, మీ ప్రభువు చెప్పింది మీరు చేస్తున్నది కూడా నిజమే, కానీ దీనిలో ధర్మ సూక్ష్మం కూడా ఒకటి ఉందయ్యా. ఎవరైనా సరే మరణం ఆసన్నమైనప్పుడు చివరి క్షణాల్లో తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణ చేశారా వారు ఆయా లోకాలకి వెళతారయ్యా. శ్రీహరి సంబంధమైనటువంటి నామాన్ని ఉచ్చరిస్తే వైకుంఠ లోకానికి, శివ సంబంధమైనటువంటి నామాన్ని ఉచ్చరిస్తే శివలోకానికి వెళతారయ్యా అని చెప్పి అన్నట్టు. అందుచేత
అప్పటిదాకా చేసినటువంటి పాపాలన్నీ పరిహారం అవడమే కాకుండా ఇతర వైకుంఠ లోకానికి రావడానికి అర్హత సంపాదించాడు. గుర్తుపెట్టుకోండి, చివరి క్షణాల్లో భగవన్నామస్మరణ చేయాలంటే ఎంతో సాధన ఉండాలమ్మా. ఈ సాధన ఎలా ఉండేదో ఒకసారి చెప్తాను. ఒక చోట నేను గతంలో చెప్పిన విషయమే, లక్ష తులసి పూజా కార్యక్రమం అని చెప్పి సీసల్లో జరుగుతుంటే ఆ పూజా కార్యక్రమంలో వేద మంత్రాలు చదువుతున్నా, మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూర్చుని పూజా కార్యక్రమం తులసి దళాలు వేస్తుంది. దూరంగా ఒక ముసలావిడ కూర్చుని పక్కన ఒక చిన్న పాప కూర్చుంది. ఇందాక మనం పూజ చేస్తుంటే మనవరాలు వచ్చి ఎలా తాడు లాగుతుందో అంటే అలాగా పక్కన కూర్చుని పుస్తకం పట్టుకున్నాం. పట్టుకుని ఈ ముసలావిడికి శరీరం పటుత్వం తగ్గిపోయింది, చూపు మందగించింది, చేత్తో రాయడానికి చెయ్య సహకరించింది. ఈవిడ రామకోటి రాయాలట. 1,000 సార్లు శ్రీరామ 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 అని రాస్తే కైవల్యాన్ని పొందుతుందని పరిపూర్ణమైన విశ్వాసం. ఇప్పుడు ఎవరైనా రాస్తున్నామండి మనం రామకోటి? 100 సార్లు రామ రామ అంటే ఎంత ఫలితమో నేర్చుకున్నప్పుడు ఉపాధ్యాయులు చెప్తారమ్మా. పలక మీద తీసుకుని పుస్తకం మీద కానీ శ్రీరామ శ్రీరామ అంటూ రాస్తే అది 1000 రెట్లు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అర్థమైందా? ఒక రామకోటి రాయడంలో అంత అంతరార్థం ఉంది. ఒకసారి శ్రీరామ అంటే అది మనసులో ముద్రితం అవుతుంది. రాస్తూ ఉంటే అలాగా ఆవిడ శరీరం ఉన్నంతసేపు అలాగ పటుత్వం ఉన్నంతసేపు రాసిన శరీర పటుత్వం ఉన్నంతసేపు. అని ఇప్పుడు రాయలేక ఆవిడ మనవరాళ్ళ దగ్గర కూర్చోబెట్టు, మీ నెమ్మదిగా రాస్తున్నాము. కొంతసేపటికి పూజ మధ్యలోంచి లేచి కుతూహలం ఎక్కువ కదా మనకి, ఏమే అంత నెమ్మదిగా రాస్తున్నావు అని అడిగాను ఆ పిల్లని. ఏమీ లేదండి, ఆవిడ మా నానమ్మ గారు, ఆవిడ నోటంపుడు ఎప్పుడు శ్రీరామ అని శబ్దం వినపడితే అప్పుడే రాయమందండి. అర్థమైందా? ఆవిడ ఎప్పుడు శ్రీరామ అని అంటుందో అప్పుడే రాయాలి. ముందు రాసేస్తే ఒప్పుకోదు ఆవిడ. నేను స్పీడ్గా రాసేస్తుంటే అలా రాయొద్దండి ఆవిడ. అర్థమైందా? ఆవిడ శ్రీరామ అనాలి, ఆ మాట ఈవిడ వినాలి, అప్పుడు ఈ అమ్మాయి రాయాలి. నిజంగా ఎంత ధర్మం చూడండి. అక్కడ మాటకి చేతకి సంబంధం ఉండాలిగా. మనస్సుతో ఒకటి ఆలోచన చేస్తాం, నోటితో ఒకటి మాట్లాడతాం, పని ఒకటి చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే మనసా వాచ కర్మణ అంటాం. ఇక్కడ నోటంపడ మాట వస్తే అక్కడ రాయమది. అలాగా రాస్తూ ఉండగా ఏమవుతుందంటే నిరంతరం శ్రీరామ 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 రాయడానికి ఎటువంటి నియమాలు లేవండోయ్. భగవన్నామస్మరణ చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. కూర్చున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా కూడా భగవన్నామస్మరణ చేయొచ్చు. అంత గొప్పది భగవన్నామస్మరణ. దీనికి శుచిగా స్నానం చేయాలని కూడా లేదు. జపం చేయాలంటే నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక గురువు దగ్గర నుంచి మంత్రాన్ని అనుష్ఠానంగా పొందితే ఆ మంత్రం సిద్ధి పొందాలంటే, అమ్మ యొక్క అనుగ్రహం పొందాలంటే దానికి గురువు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు పాటిస్తూ దాన్ని ఆచరించాలండి. మంత్రానికి అంత శక్తి ఉంది. మంత్రానికి శక్తి లేదని అంటలేదు. కానీ భక్తితో మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసేటప్పుడు దీనికి స్త్రీ కానీ పురుషుడు కానీ వయస్సుతో కానీ కులమతాలతో కానీ ఎటువంటి భేదం లేదు. కాబట్టి బహిర్గతంగా శ్రీరంగ గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేశారు. ఎవరో భగవద్ రామానుజులు. అందరూ తరింపబడాలని నామస్మరణకు అంత శక్తి, అంత బలం ఉంది. అది చేసేటప్పుడు మనం ఏ పని చేస్తున్నారా ఆమె నామాన్ని కనుక ఉచ్చరిస్తూ ఉన్నాం అనుకో, నిజంగా చివరి క్షణం వచ్చినప్పుడు ఆ నామం తెలియకుండా అసంకల్పితంగా రాగలదు. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, 41 రోజులు మాలలో ఉంటారు స్వాములు. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే వాళ్ళు ఏమంటారో తెలుసా? స్వామి 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 అంటారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి సమయంలో వెడుతూ ఉండగా వర్షం కురుస్తూ ఉంటే అప్పటిదాకా కంటి చూపుకి తెలుస్తుంది లోతు ఎంత ఉందో. వర్షపు నీళ్ళ మీద లోతు ఎంత ఉందో తెలుస్తుందా? వెళుతూ ఉన్నటువంటి వేగంగా ఉన్న బండి కాస్త కింద పడితే ఏమన్నాడు తెలుసా? స్వామి అని గట్టిగా అరిచాడు. అప్పటిదాకా మనకి ఏ కష్టం కలిగినా ఎవరిని కాగేస్తాం? అమ్మ అంటాం. ఎంత కష్టం ఉండండి తల్లి ప్రేమను పొందినా పొందకపోయినా మన మనస్సులో ఉండే మాట ఏమిటి తెలుసా? మొట్టమొదటి మాట అమ్మ 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 అంట. అలాగ భగవంతుడి వైపు దృష్టి మళ్లించగలిగితే మనం కష్టం కలిగినప్పుడు ఆ భగవంతుడి యొక్క పాదాలు వేయడం, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం కనుక మనం చేస్తే ఆ కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. అది ఆ చివరి క్షణాల్లో భగవన్నామ స్మరణకు అంత శక్తి ఉంది. అందుకే పిల్లలకు పెట్టే పేర్లు మంచి ఉండాలని కథలో చెబుతోందమ్మా.
కథ ఏమి చెబుతుంది మనకి? పిల్లల యందు మమకారంతోనే కదా. అప్పటిదాకా ఎంతవరకు ఉంటుంది మనకి వ్యామోహం? వివాహం అయ్యేంత వరకు అందమైనటువంటి చిత్రమాలికలు వెళ్ళిపోతుంటాయి, బొమ్మలు వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి భార్య అయితే బాగుంది, ఇలాంటి భార్య అయితే బాగుంది అనుకుంటాం. అలాగే స్త్రీ కూడా అనుకుంటుంది, ఇలాంటి వాడి భర్త అయితే బాగుంది, ఇలాంటి వాడి భర్త అయితే బాగుంది. తెర తీసిన తర్వాత వాడు ఎలా ఉంటే వాడేదోనే జీవితాంతకాలం. ఇంకా వాడు ఎలా ఉన్నా సరే, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సరే. మొన్న వచ్చిన మా ఆవిడ నేను వెళ్ళాం గోదావరి అవతలకి. వెళితే మీకంటే మీ అమ్మాయి చాలా బాగుందన్న. మీ అమ్మాయి బాగుంది, దాని పక్కన నేను నుంచోలేకపోతున్నాను అన్నాను. అలాగా తెర తీసిన తర్వాత అవతల పక్కన ఉన్నటువంటి చిత్రపటాన్ని ఆశ్రయించి చివరిదాకా జీవిత క్షణాల వరకు కాలక్షేపం చేస్తాం. ఎంతవరకు ఉంటుంది ఈ భార్య యందు వ్యామోహం? 1 సంవత్సర కాలం ఉంటుందమ్మా వ్యామోహం. కోరిక తీరిదాకా. సంవత్సరం అయిపోయిన తర్వాత కేర్ అంటే పిల్లలు పుడతారు. అక్కడి నుంచి నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంతే కదా. ముందుగా ధారేషణ అంటే భార్య యందు వ్యామోహం, తర్వాత ధనేషణ డబ్బు సంపాదించాలని కోరిక, తర్వాత పుత్రేషణ అంటే పిల్లల యందు వ్యామోహం. పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి పిల్లలు పుట్టినా ఆ పిల్లల యందు మమకారం పోదు మనకి. అందుకే ఆ పిల్లలకి పెట్టే పేర్లు కూడా తరింపజేస్తాయని చెప్తారు. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పారో ఆ విష్ణుదూతలు, చివరి క్షణాల్లో భగవన్నామస్మరణ చేయడం వల్ల తను మేము వైకుంఠ లోకానికి తీసుకువెళుతున్నామయ్యా అన్నట్టు. ఈ యమదూతలు ఏమీ చేయలేక మాట్లాడకుండా ఊరుకున్నట్టు. ఎక్కుతున్నటువంటి అజామీలను అనుకున్నట్టు అన్నట్టు. విష్ణుదూతలను చూసి ఎప్పుడు ఒక దానం చేసి ఎదగను, అత్యంత ఉత్తమమైనటువంటి మానవ జన్మలో ఉత్కృష్టమైన బ్రాహ్మణ జన్మ పొందాను, ఎప్పుడు సంధ్యావందనం చేసి ఎదగను. ఒక స్త్రీ వ్యామోహానికి పడి యజ్ఞోపవేతాన్ని కూడా తుంచివేసి కామాంధుండై పశు ప్రవర్తనతోటి కుమార్తెని కూడా ఆలోచన లేక బలవంతం చేత ఆమెను వశపరుచుకున్నాను. ఇన్ని పాపాలు చేసిన నాకు పుట్టిన కొడుకు యందు ప్రేమతో నారాయణ అన్నందుగా ఇంత భాగ్యం పట్టింది. ఈ భగవన్నామస్మరణ పలికేటప్పుడు కూడా నా కొడుకు యందు ప్రేమతో పలికానయ్యా. కానీ నా జన్మ పుణ్యం, ఈ గత జన్మలో చేసిన పూర్వజన్మ పుణ్య ఫలితమో, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో నన్ను ఈవేళ వైకుంఠ లోకానికి తీసుకువెళుతోందని చెప్పి ఆనందంగా వెళ్ళి కూర్చున్నాడు. అది ఈవేళ కదా. ఏంటి ఉదారి ఈయన భజన పాట పాడదామన్న మనిషి రాలేదు వేళ. ఆయన రాలేదు, చిట్టవజ్జులో శాస్త్రి గారు ఆయన పేరేంటి, రాలేదు ఆయన వేళ రాలేదు. వేళ మనం అందరూ కూడా 5 నిమిషాలు భగవన్నామ సంకీర్తన చేసి చేద్దాం. ఎలా నాకు ఎలా చేస్తా మైకు. ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. 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 శంకర ఓం శివాయ. శంభో శంకర ఓం శివాయ. శంభో శంకర ఓం శివాయ. శివ శంభో శంకర ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ. శంభో శంకర ఓం శివాయ. శంభో శంకర ఓం శివాయ. శంభో శంకర
శివాయ శంభో శంకర ఓం శివాయ హర శంభో శంకర ఓం శివాయ హర శంభో శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. రోజుకి ఒకరు చేపిస్తే అందరికి ఇంకా నమస్కారం అలవాటు అవుతుంది. మీకు అలవాటు ఉంది, మిగతా వాళ్ళకి అలవాటు నోరు తిరగదు. మీ అందరికీ సులువుగా ఉండే పాట నేర్పుతాం. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదతనయ యదుకుల భూషణ యశోదతనయ రాధాపతే గోపాలకృష్ణ యదుకుల భూషణ యశోదతనయ రాధాపతే గోపాలకృష్ణ పన్నగభూషణ కైలాసవాస గౌరీపతే శంభో శంకర పన్నగభూషణ కైలాసవాస గౌరీపతే శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ మారుతి రూప మార్తాండ తేజ మారుతి రూప మార్తాండ తేజ అంజని పుత్ర జయ హనుమంత అంజని పుత్ర జయ హనుమంత రామదూత రాక్షసమర్దన రామదూత రాక్షసమర్దన అతి బలవంత జయ హనుమంత అతి బలవంత జయ హనుమంత ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కలియుగ జ్యోతి శబరిగిరీశ అనాథ రక్షక అయ్యప్ప స్వామి కలియుగ జ్యోతి శబరిగిరీశ అనాథ రక్షక అయ్యప్ప స్వామి
మయూరవాహన మంగళరూప ఫలనిగిరీశ్వర సుబ్రహ్మణ్య దేవా ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కాషాయాంబర శ్రీపత్రివాస శ్రీపతే శ్రీ సాయినాథ కాషాయాంబర శ్రీపత్రివాస షిరిడీపతే శ్రీ సాయినాథ వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు.